ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు చాలా క్లియర్గా జగన్ని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నాదెండ్ల మనోహర్ వీరిద్దరు కోరారు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరి నాకు రిలయబుల్ సోర్సెస్ ఉన్నాయంటూ కూడా అంటున్నారు. ఎలా చూడాలి ఈయన అన్న మాటల్ని? ఎంత వాస్తవం ఉందనుకోవాలి, లేకపోతే ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనుకోవాలా? ఎలా చూడాలి దీన్ని? బేసిక్గా దీని మీద ఒకటి కళ్యాణ్ నాగేశ్వరరావు ఒక డిబేట్ సంబంధించిన వ్యవహారంలో ఆయన తనకు సంబంధించిన ఈ వ్యాఖ్యలను అయితే చేశారు. అంటే నాకున్న సోర్స్ ఈ విధంగా ఉంది, నాకున్న సమాచారం ఇది. దీంట్లో పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా మోడీ దగ్గర, అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ని అరెస్ట్ చేస్తే బాగుంటుందని అన్నారు. అప్పుడు అమిత్ షా అంటే రాజకీయాల్లో కొంత లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు, కొంత షార్ట్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. అనేది ఒక జనరల్ గా తనకున్న సోర్స్ ని ఆయన మాట్లాడారు. అయితే అది కొంత కాంట్రవర్సీ అయింది. కాంట్రవర్సీ అయిన తర్వాత దాని మీద పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కొంత ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద సోషల్ మీడియా వేదికగా కొంత ఫైర్ అయిన పరిస్థితి అయితే కనపడింది. అయితే ఇదే సంబంధించిన వ్యవహారంలో నాదెండ్ల మనోహర్ ఇది జరిగిందా అని మీడియా అడిగినప్పుడు, లేదు మా మధ్య అటువంటి చర్చ జరగలేదు, నాకు ప్రొఫెసర్ నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోలేదు, దాన్ని ఉపసంహరించుకోవాలి అని నాదెండ్ల మనోహర్ కూడా చెప్పారు. అయితే దాని వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఒక మరో డిబేట్ లో ఆయన క్లియర్ గా అదే చెప్పారు. నేను నాకున్న సోర్స్ ని నేను ఇంకోసారి చెక్ చేసుకోవాల్సి ఉంటే బాగుండేది, కాకపోతే నాకున్న సోర్స్ నేను చెప్పాను, లేదు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అడుగుతున్నారు కాబట్టి నేను ఓపెన్ గా నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడుంటే బాగుండేది అని. అయితే ఈ వ్యవహారం మీద సడన్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అలాగే కొంత కేసులు నమోదయడం స్టార్ట్ చేశారు.